రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్లోని ప్రగతి నగర్లో విషాదం చోటు చేసుకుంది. కన్న తల్లి కూతురికి కూల్ డ్రింక్లో ఎలకల మందు తాగిపించింది. అయితే తనకు అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో తాను ఆత్మహత్య చేసుకుని దానికంటే ముందు కూతురికి కూడా కూల్ డ్రింక్లో ఎలకల మందు కలిపి తన కూతుర్ని తాపించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ విషాదం హైదరాబాద్లోని ప్రగతి నగర్లో చోటు చేసుకుంది. తనకు అనారోగ్యం ఉండడంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. కన్న కూతురైన జాష్వికాకు తల్లి కృష్ణపావని కూల్ డ్రింక్లో పురుగుల మందు కలిపి తాగించింది. అయితే దాని తర్వాత తాను కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే నిన్న తెల్లవారుజామున తల్లి బిడ్డ ఇద్దరిని కూడా హాస్పిటల్కి తీసుకెళ్లారు. అయితే ఇవాళ ఉదయం ఎవరైతే పాప జాష్విక ఉందో చనిపోయినట్లు కూడా ఇప్పటికే డాక్టర్లు నిర్ధారించారు. హాస్పిటల్లో కృష్ణపావని తల్లి ఎవరైతే ఉన్నారో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే తనకు అనారోగ్య సమస్యలు ఉన్న నేపథ్యంలో ఈ దారుణానికి పాల్పడినట్లు కూడా తెలుస్తోంది. సో ప్రజెంట్ కూతురు జాష్విక అయితే మృతి చెందినట్లు ఇప్పటికే మనకున్న సమాచారం. అయితే తల్లి కృష్ణపావని హాస్పిటల్లో ఉన్నట్లు తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. రైట్ ప్రసాద్, దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ ఫోన్లో అందిస్తారు. రైట్ సురేష్, ప్రజెంట్ కృష్ణపావని హాస్పిటల్లో ఉన్నట్టు తెలుస్తుంది. సో ఏంటి దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి, అండ్ డాక్టర్స్ ఏం చెప్తున్నారు, అండ్ పోలీసులు దీనికి సంబంధించి కేసు ఏమైనా ఫైల్ చేశారా? బాచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటు చేసుకుంది. అయితే శుక్రవారం సాయంత్రం కూతురికి విషం ఇచ్చి తల్లి కూడా విషం తాగి ఆత్మహత్య యత్నం ప్రయత్నించారు. స్థానికులు గమనించి వారిని ఇద్దరిని కూడా ఆసుపత్రికి తరలించడం జరిగింది. హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారుజామున కూతురు చనిపోవడం జరిగింది. తల్లి ఇంకా హాస్పిటల్లోనే చికిత్స పొందుతుంది. ఐసీయూలో ఆమె ఉంది. ఆమె కండిషన్ కూడా చాలా క్రిటికల్ గా ఉన్నట్టు వైద్యులు చెప్తున్నారు. అయితే అనారోగ్య కారణంతోనే కూతుర్ని హత్య చేసి ఆ తర్వాత ఆమె కూడా ఆత్మహత్య యత్నం చేసినట్టుగా పోలీసులకి కుటుంబ సభ్యులు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. బాచ్పల్లి పోలీసులు కూడా ఈ ఘటన పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు కారణం ఏంటి, కూతుర్ని విషం ఇచ్చి హత్య చేసింది, ఆ తర్వాత ఈమె తల్లి ఆత్మహత్య ఎందుకు చేసుకుందనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇద్దరు పాప చనిపోయింది, తల్లి హాస్పిటల్లోనే ఉంది కాబట్టి ఆమె భర్తకు సంబంధించిన సమాచారం వారందరి కుటుంబ సభ్యులకు సంబంధించిన వివరాలు అన్ని తెలుసుకొని అసలు ఎందుకు ఆత్మహత్య యత్నం చేసుకోవాలనుకుందనే దానిపైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ లో వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. చిన్న చిన్న విషయాలకే పిల్లలని హత్య చేసి తాము ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలు జరుగుతున్నాయి. ఇప్పటికీ 3 చోటుకు చేసుకున్నాయి. ఇప్పటికే మొన్న కొద్ది రోజుల క్రితమే ఇద్దరు కొడుకులను చెప్పి తల్లి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ బాచ్పల్లిలో ఇలాంటి ఘటన జరగడంతో చిన్న చిన్న విషయాలకే పిల్లలను చంపి తల్లిదండ్రులు కూడా ఆత్మహత్యలకు పాల్పడడం దారుణమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. కానీ ఏవైనా సమస్యలు ఉన్నాయి కూర్చొని మాట్లాడుకోవాలి, అదేవిధంగా కౌన్సిలింగ్ తీసుకుంటే మా కోసం, కానీ ఇలా ఆత్మహత్యలు పిల్లలు హత్య చేయడం పరిష్కారం కాదు కదా సమస్యలకు అని చెప్పేసి కూడా పక్కనుండే వాళ్ళు అనుకున్నాం. మానసిక వైద్యులు కూడా కౌన్సిలింగ్ తీసుకోవాలి ఇలాంటి పరిస్థితులు ఉంటాయని చెప్తున్నారు. కానీ ఈ ఘటన పైన పోలీసులు అయితే కేసు నమోదారు. ఈ కారణాలు ఏంటనే దానికి సంబంధించి దర్యాప్తులోనే అన్ని విషయాలు తెలుస్తాయి. కృష్ణపావనికి సంబంధించి పరిస్థితి కూడా చాలా క్రిటికల్ గా ఉంది. ఆమె ఐసీయూలో చికిత్స పొందుతుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్. సో ప్రజెంట్ ప్రసాద్ హాస్పిటల్లో కృష్ణపావని ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే తనకు అనారోగ్య కారణాలు ఉన్న చేత తన కన్న కూతుర్ని కూల్ డ్రింక్లో పాయిజన్ కలిపి కన్న కూతురికి తాపించింది. అయితే పాప జాష్విక కూల్ డ్రింక్ తాగిన తర్వాత జాష్వికను అలానే తల్లి అయిన కృష్ణపావనిని హాస్పిటల్కి తరలించారు. ఇవాళ ఉదయం హాస్పిటల్లో చిన్న పాప జాష్విక చనిపోయింది. అయితే ఎవరైతే తల్లి కృష్ణపావని ఉన్నారో తనకి ఇంకా ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది. అయితే తన హెల్త్ కూడా క్రిటికల్గానే ఉందని కూడా డాక్టర్లు చెప్తున్నారు. ఈ విషాదం ప్రగతి నగర్లో చోటు చేసుకుంది. తనకు హెల్త్ బాగోలేదు, అయితే కూతురుని ఎవరు చూసుకుంటారో అనే నేపథ్యమా వారు ఏదైనా ఇతర కారణాల కారణంగానో ఎందుకు చేసిందో ఇంకా తెలియలేదు. దానికి సంబంధించి పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. సో కన్న కూతురికి పాయిజన్ ఇచ్చి చంపడానికి ట్రై చేసింది, అండ్ తాను కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే ఇలాంటి ఘటనలు హైదరాబాద్లో రెగ్యులర్గా జరుగుతున్నాయి. రీసెంట్గా కూడా 2 పిల్లల్ని కూడా ఒక కన్న తల్లి చంపేసిన వైనం కనిపించింది. అండ్ ఇవాళ చిన్న పాప అయిన జాష్వికాన్ని కూడా పురుగుల మందు తాపించి తాను కూడా ఆత్మహత్య చేసుకుంది తల్లి అయిన కృష్ణపావని. అయితే ఇవాళ మార్నింగ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న టైంలో పాప జాష్విక చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. అయితే తల్లి కృష్ణపావని
ఇదే హాస్పిటల్లో, ప్రసాద్ హాస్పిటల్లో ట్రీట్మెంట్, కృష్ణపావనికి ట్రీట్మెంట్ జరుగుతోంది.